సో ఆన్లైన్ డేటింగ్ యాప్స్ వల్ల చాలా నష్టాలు, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే దీంట్లోనే డిఫరెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. Yeah. కొన్ని మాట్లాడి వదిలేసేవి, కొన్ని అవును. పెళ్లి దాకా తీసుకెళ్లేవి, కొన్ని ఇంకొక టైప్. అవును 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 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే ఎవరినో తీసుకొచ్చి ర్యాండమ్గా పెళ్లి చేస్తారుగా, అప్పుడు నువ్వు ఎలా అడ్జస్ట్ అయ్యావు కదా. ఎవరినో తీసుకొస్తాడు ర్యాండమ్గా, మీ నాన్నగో వీడున్నాడు చేసేసుకో అంటారు, చేసేసుకున్నారా మీరు, అయ్యో ఎలాగా అని మనకు ప్రొజెక్ట్ చేస్తారు. మా నాన్న ర్యాండమ్గా తీసుకురాడరా, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి తెస్తాడు, ఎందుకంటే మా నాన్నకి నేను వజ్రాల మూటని, నేను చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ని నెగ్లెక్ట్ చేస్తాను. ఓకే, ఎప్పుడు కూడా మనకి ఇలాంటిది ఏదైనా సిస్టమ్ తీసుకురావాలి అంటే ముందు మన సిస్టమ్ తప్పు అని చెప్తారు. వాడు అందులో గుంజాలి అంటే ముందు మన పూర్వీకులో మనం పాత వాళ్ళు చెప్పినంత పిచ్చి, నేను చెప్పిందే అద్భుతం అనే వెస్టర్న్ నుంచి కొన్ని ఏవో తీసుకొస్తారు. ఇందులో డేటింగ్ యాప్స్ కూడా అలాంటిది ఒకటి. దట్ నాకు కావాల్సిన వాడిని నేను సెలెక్ట్ చేసుకుంటాను, తప్పేంటి? వెరీ గుడ్. అందులో నిజంగా కూడా ఎవడి జీవితం వాడిది, హూ ఆర్ వీ టు కమెంట్, తప్పు లేదు. కానీ కొన్ని రెడ్ ఫ్లాగ్స్, కొన్ని విషయాలు తెలుసుకుని పెడితే మంచిది.